గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. ఈరోజు నా వీడియోలో మీరు బ్రిటిష్ మ్యూజియంని చూడబోతున్నారు. ఇది వచ్చేసి ఫ్యామిలీ ట్రిప్ కాదు, స్కూల్ ట్రిప్. స్కూల్కి సంబంధించి వాళ్ళు ట్రిప్ అయితే వేశారు. సో నేను కిడ్స్తో పాటు వచ్చాను. బ్రిటిష్ మ్యూజియం గురించి, దానిలో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి మా పిల్లలకి ఆల్రెడీ క్లాస్ అయితే అయిపోయిందంట. సో వాళ్ళు చెప్పుకున్నవి ఏమైతే ఫైండ్ అవుట్ చేశారు అన్నది తెలుసుకోవడం కోసం స్కూల్ ట్రిప్ అయితే వేశారు. సో ఇదే రోజు మాకు వేరొక ప్లాన్ కూడా ఉంది. బర్మింగమ్ టెంపుల్కి వెళ్ళాలని అందరం ప్లాన్ చేసుకున్నాము. పిల్లలకి అదే రోజు ట్రిప్ ఉందని మాకు అసలు మేము మనీ అయితే పే చేసేసాము, బట్ మాకు ఐడియా లేదు. సో నేను ఈవినింగ్ 5కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. సో నేను ఈలోగా మార్నింగే పిల్లలకి స్కూల్ ట్రిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసాను. సో ఈవినింగ్ 5 స్టార్ట్ అయ్యేసరికి నేను వీళ్ళని తీసుకొని మా హస్బెండ్ అండ్ అక్క వాళ్ళు మేము ఎక్కే ట్రైన్ వాళ్ళు కూడా ఎక్కుతారు. సో బట్ ముందు మా దగ్గర నుంచి ఆ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో నేను వాళ్ళని తీసుకొని ఆ టైం కల్లా నేను వెళ్ళిపోవాలి. ఇది నా డే ప్లాన్. అసలు నాకైతే ఈ ప్లేస్ అసలు ఏమీ కూడా తెలీదు, బట్ నేను డేర్ చేసి పిల్లలతో అయితే వచ్చేసాను. సో బ్రిటిష్ మ్యూజియంని టోటల్గా కంప్లీట్గా నేనైతే చూపించలేకపోతున్నాను. ఈ వీడియో బ్రిటిష్ మ్యూజియం మొత్తం చూపించాలి అంటే ఓవరాల్ మనకి 1 డే అయినా సరే ఫుల్గా సరిపోదంట. అంత పెద్దది, చాలా ఎక్కువ ఉంటుంది స్పేస్ అయితే. ఇది వచ్చేసి టోటల్ గోల్డ్ అంట. ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన గోల్డ్ మొత్తం ఇది. సో చూడండి ఏ విధంగా ఉందో గోల్డ్ మొత్తం. బ్రిటిష్ మ్యూజియం లోపల చాలా ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి, బట్ వాటి గురించి ఏమీ కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. పిల్లలకైతే ముందుగానే మొత్తం వీటి గురించి చెప్పారంట. సో వాళ్ళు బుక్స్ తీసుకొని వచ్చారు. వాళ్ళు నేర్చుకున్న వాటిలో వీళ్ళు ఏమైతే ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళు తెలుసుకొని పిక్ చేసి మళ్ళీ వాళ్ళకి అగైన్ ఒక లెసన్ అనేది ఉంటుందంట. వీళ్ళకి ఏదైనా కూడా పర్టికులర్గా మొత్తం డైరెక్ట్గా చూపించే మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. స్టడీ మొత్తం కూడా ఏదైనా కూడా ప్రాక్టికల్గా చెప్పడానికి ట్రై చేస్తారు. సో దెన్ వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. అలాగే వాళ్ళకి ఎక్కువ డేస్ కూడా మైండ్లో అలా స్టోర్ అయి ఉంటుంది. ఇవి మొత్తం వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన రత్నాలు ఇంకా ఉంటాయి కదా అవన్నీ. అండ్ దెన్ గోల్డ్ మొత్తం ఆ టైంలో రాజులు యూజ్ చేసిన గోల్డ్, తవ్వకాల్లో బయటకు వచ్చిన ఐటమ్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది మొత్తం మేమైతే కంప్లీట్గా 3 to 4 hours వాళ్ళు విజిట్ చేయాలి అని చెప్పారు. అది కూడా ఇంకా సగం హాఫ్ మాత్రమే కంప్లీట్ అవుతుంది, బట్ వాళ్ళకి ఏమైతే ఇంపార్టెంటో అవి మాత్రమే మేము చూపిస్తాము అన్నట్లు చెప్పారు. బట్ మేము అందులో కూడా ఫుల్గా మేమైతే విజిట్ చేయలేదు. మాకు ఇంకా ఫైనల్గా టైం ఇంకా ఉంది. పిల్లలైతే మేము ఫైనల్ టైం అయ్యే వరకు కూడా అక్కడే ఉంటాము, వాళ్ళతో అక్కడ లంచ్ కూడా చేసి వస్తాము అన్నారు. బట్ 1.5 hour అయ్యే టైంకి వాళ్ళకి కాళ్ళు నొప్పులు అయితే స్టార్ట్ అయ్యాయి. సో మనం ఇంకా బ్యాక్ వెళ్ళిపోదాము, మా టీచర్ని పర్మిషన్ తీసుకున్నట్లు స్టార్ట్ చేశారు. బట్ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే ముందు మాత్రం అందరూ వెళ్ళిపోయే వరకు అక్కడే ఉందాము, అప్పటి వరకు రావద్దు అన్నట్లు చెప్పారు. బట్ లోపలికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అక్కడ మొత్తం బై వాక్ ఉంటుంది కాబట్టి అంతకంటే ఎక్కువ వాళ్ళు విజిట్ చేయలేకపోయారు. సో బ్రిటిష్ మ్యూజియం అయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీరైతే విజిట్ చేసేయండి. మ్యూజియం లోపల ఓవరాల్ 9000 ఇంకా ప్లస్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయంట మనం విజిట్ చేయడానికి. ఈ వేసులు ఉన్నాయి కదా, ఇవైతే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా ఎక్కువ ఉంటాయంట మొత్తం ఓవరాల్గా మనం చూడటానికి. ఈ బ్రిటిష్ మ్యూజియంలోనే మనం మస్ట్ షుడ్గా చూడాల్సింది ఏంటి అంటే ద రొసెట్టా స్టోన్ అని ఒక ప్లేస్ ఉంటుందంట. అది అయితే మాత్రం మనం మస్ట్ అండ్ షుడ్గా చూడాలంట. అంత బ్యూటిఫుల్గా ఉంటుందట. బట్ మేమైతే దాన్ని విజిట్ చేయలేదు, మాకు అసలు అంత టైం కూడా సరిపోలేదు. ఇవి విజిట్ చేసి పిల్లలు ప్రాజెక్ట్కి సంబంధించినవి అన్నీ చూసుకునేసరికి టైం అంతా అయిపోయింది. ఇదైతే మనీ ఏమీ పెట్టాల్సింది ఏం లేదు, మనం ఫ్రీగానే విజిట్ చేయొచ్చు. బట్ లోపల మొత్తం మనకి తిరగడానికి ఒక మ్యాప్ అయితే ఇస్తారు, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఆ మ్యాప్ని ఫాలో అయ్యి మనం ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నామో ఆ వైపు వెళ్ళిపోవచ్చు అనమాట. టోటల్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అలాగే చాలా మంది స్కూల్ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అంటే డిఫరెంట్ స్కూల్స్ నుంచి కూడా అదే రోజు తీసుకొచ్చారు. సో అందువల్ల చాలా బిజీగా అయితే ఉంది. మ్యాక్సిమం యూకేలో మోస్ట్ పాపులర్ ప్లేసెస్ అయితే మేము కవర్ చేసేసాము. ఫైనల్గా బ్రిటిష్ మ్యూజియం అయితే ఉండిపోయింది. దీనికి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఒక
ప్లేస్కి మనం వెళ్ళాలి అంటే ముందుగా మనకి దాని గురించి తెలిసి ఉండాలి, అప్పుడే మనకి వెళ్ళాలి అన్న క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో ఈ బ్రిటిష్ మ్యూజియం గురించి నాకైతే అసలు జీరో నాలెడ్జ్. సో అందువల్ల మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరు అసలు వెళ్ళడానికి అంత క్యూరియాసిటీ అయితే ఎప్పుడు చూపించలేదు. బాగుంటుంది అని వినడమే తప్పితే దీని గురించి అంత క్యూరియాసిటీ అయితే ఎప్పుడే వెళ్ళాలి అని ప్లానింగ్ కూడా చేసుకోలేదు. సో ఈరోజు పిల్లలు ట్రిప్ కోసం రావాల్సి అయితే వచ్చింది. సో ఫైనల్గా అయితే చూస్తే బాగుంది, బట్ వీటి గురించి కూడా క్లారిటీగా తెలిస్తే అంత క్యూరియాసిటీ ఇంకా బాగుంటుంది. ప్రతి దాని ముందు కూడా మనకి చాలా క్లియర్గా మెసేజ్ అయితే ఉంది మనం చూస్తే కనుక. బట్ ప్రతిదీ మనం చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకొని వెళ్ళి చూడాలి అంటే మనకి చాలా డేస్ పట్టేస్తుంది. 1 డేలో కూడా అది నార్మల్గా కంప్లీట్గా మనం బై వాక్ చేసుకొని వెళ్ళినా కూడా మనకి 1 డేలో కంప్లీట్ అవ్వదంట. బట్ అలానే ప్రతిదీ మనం చదివి చూసి అర్థం చేసుకొని చేస్తే మనకు ఖచ్చితంగా 1 వీక్ అయితే పడుతుంది. సో నేను వాళ్ళని అడిగాను అసలు ఏంటిది నాకైతే తెలీదు అంటే, తవ్వకాలలో దొరికిన ఐటమ్స్, అలాగే ఆ రోజుల్లో వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్, వాళ్ళు యూజ్ చేసిన గోల్డ్ కానీ అండ్ వాళ్ళు యూజ్ చేసిన పాట్స్ అలాగే అవి, అండ్ అలాగే యుద్ధాలు జరిగేటప్పుడు వాళ్ళు కోల్పోయిన బాడీ పార్ట్స్లో మిగిలిన బాడీ పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో అవి అలానే వాళ్ళు చేయించి పెట్టిన ఐటమ్స్. సో ఓవరాల్గా ఇవన్నీ కలిపి మ్యూజియం మొత్తం ఉంటాయని చెప్పారు నాకైతే అక్కడ అడిగితే. సో ఇదనమాట, మ్యూజియంని అయితే ఒకసారి విజిట్ చేసేయండి. సో మా కిడ్స్ అయితే ఇలా బుక్ తీసుకొచ్చారు, వాళ్ళు ఏమైతే ఫైండ్ అవుట్ చేశారో ఇలా బాక్స్లో టిక్ చేసుకుంటూ ఉండాలంట. సో ఫైనల్గా టైం కంటే ముందే మేమైతే బయటకు వచ్చేసాము, ఎందుకంటే పిల్లలు స్ట్రెయిన్ అయిపోయారు బాగా. నార్మల్గా వాళ్ళకి ఎప్పుడు 12కి లంచ్ బ్రేక్ ఉంటుంది, బట్ ఇప్పుడు 12 దాటి 1 అయ్యేసరికి వాళ్ళకి ఆకలేస్తుందని ఇలా అనేసరికి నేను వాళ్ళ టీచర్ని పర్మిషన్ తీసుకొని నేనైతే వాళ్ళని బయటకు తీసుకొచ్చేసాను. బయట కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓన్లీ వీళ్ళు మాత్రమే కాదు, 2-3 డిఫరెంట్ స్కూల్స్ నుంచి కూడా కిడ్స్ అదే రోజు వచ్చారు. సో అందువల్ల చాలా చాలా బిజీగా ఉంది. సో ఇక్కడైతే నేను బయట కూర్చోబెట్టి వాళ్ళకి నేను ఏదైతే ప్యాక్ లంచ్ తీసుకున్నానో అది ఇక్కడ పెట్టేస్తే వాళ్ళు కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని అయితే తినేస్తున్నారు. సో ఇది అయిన తర్వాత నేను వీళ్ళని తీసుకుని మా హస్బెండ్ వాళ్ళు ఎక్కే ట్రైన్ని క్యాచ్ చేయాలి. యాక్చువల్గా అది ఈ ప్లేస్ నుంచే స్టార్ట్ అవుతుంది, బట్ ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళటానికి కూడా నాకు వే తెలియదు. నేను మ్యాప్ చూసుకొని వెళ్ళాలి వీళ్ళని తీసుకొని. సో ఆ ట్రైన్ అయితే ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది.
బ్రిటిష్ మ్యూజియం దగ్గర ఉన్న స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మా ఇంటి దగ్గర వాళ్ళు ఎక్కుతారనమాట. సో అదే ట్రైన్కి ఇద్దరం వెళ్ళాలని మా ప్లానింగ్. సో మేము ఇప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. స్ట్రీట్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బర్మింగం కూడా మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి అని ప్లానింగ్ చేసుకొని టికెట్స్ పిల్లలకి అసలు మేము మనీ పే చేసిన డే కూడా అదే అని అసలు మాకు ఐడియా కూడా లేకుండా టికెట్స్ తీసేసుకున్నాము. సో అందువల్ల సేమ్ డే మాకు 2 కవర్ చేయాలి. పిల్లలు కూడా అసలు ఆపలేకపోతున్నాం, గోల చేస్తున్నారు. మేమైతే బర్మింగం టెంపుల్కి రాము, మేము పిల్లలతో స్కూల్ ట్రిప్కే వెళ్తాము అన్నట్టు గోల్ చేస్తే సో తప్పక ఇక్కడికి నేనైతే తీసుకొచ్చాను. సో నేనైతే ఫైనల్గా ఈస్టర్న్ స్టేషన్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ టోటల్గా ఏ ట్రైన్స్ ఏ టైంకి మూవ్ అవుతున్నాయి అండ్ ఏ ప్లాట్ఫామ్కి మనం వెళ్ళాలి అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్లో లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో నా ట్రైన్ ఎక్కడుందో నేనైతే చూసుకొని ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. ట్రైన్ స్టేషన్ ఇన్సైడ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము. వీళ్ళని తీసుకొని అసలు ఎలా రావాలి తెలియని ప్లేస్లో మనం సింగిల్గా అంటే ఓకే, పిల్లల్ని ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా ఉంటే మళ్ళీ బ్యాక్కి మొత్తం వాక్ చేసుకొని వెళ్ళాలి. సో నేనైతే చాలా హ్యాపీ. ఫైనల్గా వాళ్ళనైతే తీసుకొని నేను ట్రైన్ ఎక్కేసాను. ఇక్కడ నుంచి మేము ఇంకొక సేమ్ ట్రైన్ ఈవినింగ్ 4:30 కల్లా మేము బర్మింగం అయితే వెళ్తాము. సో అందరం మీట్ అయిపోయాము ఫైనల్గా. సో బర్మింగం స్టేషన్ అనమాట ఇది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఒక 1 బస్ ఎక్కితే బర్మింగం టెంపుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మేము ఫైనల్గా అందరూ మీట్ అయిపోయాము. నెక్స్ట్ వీడియో నేను బర్మింగం టెంపుల్ మేము ఎలా ఎంజాయ్ చేసామో అక్కడ ఎలా ఉంటుంది టోటల్ అంతా కూడా నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది బాగా లెంతీ అయిపోతుంది. సో అందుకే ఇక్కడితో నేను స్టాప్ చేసేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.